హలో ఫ్రెండ్స్, బెండకాయ ఎప్పుడైనా వేగే కొద్దీ తక్కువైపోతుంది కదా, అంటే షింకేజ్ అయిపోతుంది కదా. కానీ ఎయిమ్స్ కుక్కర్స్లో అలా కాదు చూడండి. ముందుగా ఎయిమ్స్ కుక్కర్స్ని పొయ్యి మీద పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసేసుకొని బాగా వేయించేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు ముందుగానే వేయించుకోకుండా అలాగే వేసేస్తున్నాము. వేయించుకోకుండా వేస్తే జోమ్గా ఉంటుంది కదా. కానీ ఎయిమ్స్ కుక్కర్స్లో అట్లా కాదు చూడండి. కట్ చేసుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని బాగా మగ్గించండి. చూడండి, ఇంత మగ్గితే ఎంత తక్కువైపోతుంది కదా. కానీ చూడండి, అస్సలు షింకే అవ్వలేదు. కొంచెం మిరప్పొడి వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో పల్లీల పొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకొని కుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత అయితే బెండకాయ వేసామో అంతే ఉందండి, షింకే అవ్వలేదనమాట. అంటే ఉడికే కొద్దీ దగ్గర పడిపోతుంది కదా. కానీ ఎయిమ్స్ కుక్కర్స్లో అట్లా ఉండదన్నమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేసేయండి.